వాక్యంలోకి మనం ప్రవేశించకముందు దేవుని వాక్యాన్ని మనం చదువుకుంటాం. కీర్తన గ్రంథం 23వ అధ్యాయము, కీర్తనలు 23వ అధ్యాయము మొదటి నుంచి 6 వచనాల నుండి మార్చి చదువుకున్నాం. ఒకటి నేను, ఒకటి మీరు చదవండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. అందరూ కలిసి దగ్గరగా చదవండి. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. దేవుని సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవుడు, అద్భుతమైన పూజనీయుడు, ఇంతవరకు తీసుకురాబడిన నీ ప్రియ బిడ్డలను బట్టి నీకు వందనాలు. రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకురండి. నిరాశునైనా నన్ను మరుగుపరిచి మీరే మాట్లాడుతూ రమ్మని, సహాయం చేయమని, కృప చూపించమని యేసు క్రీస్తు ప్రభువారి నామములో ప్రార్థించి స్తుతించాడు వేడుకున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క పిల్లలమైన మనం దేవాది దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు యొక్క పిల్లలముగా మనం చదువుకున్న మాటలు ఇక్కడ మనకి ఏం కనపడుతుందంటే, చూడండి, దేవాది దేవుడు మనకిచ్చిన మాటను మొట్టమొదటి మాటలోని భక్తుడు దావీదు ఏమని చెప్తున్నాడు అన్నది మనం మొట్టమొదటి లైన్లో మనం చూస్తాం. ఏమని అంటున్నాడు? యెహోవా నాకు ఏమంటున్నాడు? యెహోవా నా కాపరి. చూడండి, దేవుని యొక్క పిల్లలమైన మనం దేవాది దేవుని కాపుదల లేకపోతే, చూడండి, దావీదు ఎవరికి కాపరిగా ఉన్నాడు? ఇంతకుముందు రాజుగా కాకముందు ఎవరికి కాపరిగా ఉన్నాడు? గొర్రెలకు, అంటే మోగ జీవులకు కాపరి. కనుకని మోగ జీవుల్ని అనేకమైన మృగాలు బారి నుండి విడిపించటానికి ఆయన ఉంటే, ఆయనకు కూడా ఏం ఆలోచన వచ్చిందంటే, నేను ఈ మోగజీవులకు కాపరిని కనుక నాకు కాపరి ఎవరయ్యా అంటే దేవుడే. కనుక దేవుణ్ణి కాపరిగా చేసుకున్న భక్తుడు ఎవరైనా ఉన్నారంటే దావీదు డైరెక్ట్గా మనకు మాట్లాడుతున్నాడు. కనుకనే ఆ కాపరి ఏం చేశాడు అంటే, చదవండి, 5వ వచనంలో అంటున్నాడు, నా శత్రువులు ఎదుట. చూడండి, కాపరి చేసే పని ఏంటంటే శత్రువు ఎదుట ఏం పెడతాడంట? భోజనం సిద్ధపడతాడు. కనుక మన శత్రువు ఎవరయ్యా అని ఆలోచన చేస్తే, నిన్నటి వరకు ఎటువంటి గాల్పులతోని, ఎలాంటి వడగాలులకు మరి మీరు మీ యొక్క ఏరియాలో ఉందో లేదో మాకు తెలియదు, కానీ పరిచర్య నిమిత్తం మాచర్లు వెళ్ళిన 15 రోజులు, 2 వారాలు, ఇది 3వ వారం కిందట వెళితే ఆ పరిచర్య చూసుకుని వచ్చిన తర్వాత మళ్ళా ఆదివారం ఇదే వారం మీ దగ్గర రావటం. చూడండి, ఎంత భయంకరమైన వడగాల్లో మరి వెళ్ళొచ్చినప్పటికీ సృష్టికర్త అయిన దేవుని కాపుదల లేకపోతే, కనుక ఆ వడగాలికి, ఆ వడదెబ్బకు మరి తేరుకోవడానికి 3 వారాలు పట్టింది నాకు. 3వ వారాన్ని మీ దగ్గరికి రాగలిగా. చూడండి, దేవుని యొక్క పిల్లలమైన మనం ఈ మోగజీవులకి కాపరి ఉన్న దావీదు అంటున్నాడు, యెహోవా నాకు కాపరి. కనుకని ఆయన కాపుదల లేకపోతే ఈ లోకంలో చాలామంది ఏమవుతున్నారంటే, ఎట్లాగో ఏదో ఒక రీతిగా మరి బ్రతకాలి అనుకున్నప్పటికీ కూడా వాళ్ళకి ఏముంటలేదు, ఆయుష్ ఉండలేదు.
కొంతమందికి ఆరోగ్యం ఉండలేదు, కొంతమందికి మరి దేవుని కాపుదల కోరుకుని వారు ఏ గడిలో ఏ గంటలో మరణిస్తున్నారో తెలియని స్థితిలో ఉన్నారు. కనుక కారణం ఏంటంటే సృష్టికర్త అయిన దేవునికి మనము పిల్లలుగా ఉండకపోతే ఆ దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు నీ కుటుంబానికి మరి ఆయనే ఎంత కాపరిగా ఉన్నాడంటే మనము కొలత వేసి చెప్పలేము. కనుక అందుకే అంటున్నాడు చూడండి, యోహాను సువార్త 10:11 ఏమని చెప్తున్నారు చూడండి. కొత్త నిబంధనలో యోహాను సువార్త ఏమని అంటున్నాడు? నేను గొర్రెలకు మంచి కాపరిని. ఎవరు గొర్రెలు? ఈ గొర్రెలు ఎవరు చెప్పండి? ఎవరు చెప్పాలా? దేవుని యొక్క పిల్లలమైన నీవు నేను, మనం అందరము కూడా ఎవరమంటే దేవుని యొక్క పిల్లలం, గొర్రె పిల్లలం. చూడండి, ఈ మట్టి మానవులైన మనకు సృష్టికర్త అయిన దేవుడు నీకు ఎంతగానో కాపుదల ఇస్తూ ఉంటున్నాడు, ఎంతగానో భద్రత ఇస్తూ ఉంటున్నాడు. చూడండి, ఎందుకు కారణం ఏంటంటే అపవాది యొక్క మరి ఈ లోకములో సంచరిస్తూ తెలియని రీతిగా అనేకులను అనేక రీతిలుగా ఏం చేస్తూ ఉంటున్నాడు అపవాది అంటే ప్రతి ఒక్క మనిషికి అనేక రకాలుగా ఇబ్బందులకి గురి చేస్తూ ఉంటున్నాడు. అనేక రకాలుగా మానవుణ్ణి ఈ లోకములో మరి శ్రమలకు, నిందలకు, అవమానాలకు, ఇబ్బందులకు, రకరకాలటువంటి పరిస్థితులకు గురి చేస్తున్నాడు. కనుక ఈ కాపరి ఏం చేశాడంటే, చదవండి, ఈ కాపరి ఏం చేశాడు? మంచి కాపరి ఆ గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టాడు. అంటే ప్రాణము పెట్టి అంత కాపరి. కనుక అందుకని అంటాడు కదా, దేవుడను నేనే, మరే దేవుడు లేడు. కనుక ఆ దేవాది దేవుడి మానవులమైన మనల్ని మరి రాత్రింబగలు కూడా మనల్ని కాచి కాపాడుతున్నాడు. కనుక నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు, యావత్తు ప్రపంచపు కొరకు ప్రాణం పెట్టడానికి ఇష్టమైన వాడు ఉన్నాడంటే అది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరి దయే. ఈరోజు నువ్వు బ్రతుకుతున్నావంటే, ఈరోజు నీవు నేను ప్రాణంతో ఉన్నావంటే అది మన భక్తి శక్తి అని కొంతమంది అనుకుంటుంటారు. కానీ అది ఎంత మాత్రమూ కానే కాదు. కనుకని ఈ కాపరి నీ పట్ల, నా పట్ల, మన పట్ల రాత్రింపగలు ఏం చేస్తున్నాడు అన్నది మనం ఆలోచిస్తే ఆయన ఎడతెగకుండా మనకి కాపుదల ఇస్తున్నాడు. చదవండి, కింద మాట కూడా అంటున్నాడు కదా, జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తమై కానందున. చూడండి, కొంతమంది కాపరులు ఉంటారు కదా, ఆ కాపర్లు ఎలా ఉంటారు? జీతగాళ్ళుగా ఉంటారంట. జీతగాళ్ళుగా ఉంటారు. ఎవరాళ్ళు? ఎవరు చెప్పండి? దేవుని యొక్క సేవ చేసేవాళ్లే. అంత ఇస్తారా, ఇంత ఇస్తారా అని చెప్పి జీతమునికి కాపుదలగా ఉంటామంటారు. కానీ ఆ శత్రువు వచ్చినప్పుడంట వాళ్ళే ఏం చేస్తారు? పారిపోతారు. కనుక మంచి కాపరి అయిన దేవుడు, ఇప్పుడు దేవుని పిల్లలమైన మనం ఇంకొక మాట మనం చదువుకోవాలి. యెషయా గ్రంథంలో చూస్తే దేవుని యొక్క పిల్లల కానివారు అంట దేవాది దేవుడు వచ్చినప్పుడు ఏమవుతారంటే ఆయన చూసి కొండగుట్టల్లోకి పారిపోతారంట, బండ బీటులోకి పరిగెడతారంట. 2వ అధ్యాయం 19వ వచనంలో ఆ మాట ఉందన్నమాట. చూడండి, మంచి కాపరిని నమ్ముకున్న మనకి దేవుని యొక్క కాపుదల నిత్యము మనల్ని నడిపిస్తూ ఉందన్నమాట. యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో 19వ వచనంలో ఆ మాట రాయబడుతూ ఉంది. చూడండి, యెహోవా భూమిని గజగజ వణికింపలేచినప్పుడు
ఆయన భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహాత్యము నుండి మనుషులు కొండ గృహలలో దూరుదురు, నేల బొరిలో దూరుదురు. తాము పూజించుకున్నట్టుగా చేయించుకున్న వెండి విగ్రహములు, సువర్ణ విగ్రహములు, ఎలుకలకు గబ్బులములకు పారవేయుదురు. కారణం ఏంటంటే అప్పుడు దాకా దేవుడు అని మరి నమ్మిన వారంట ఏమవుతారు? పరిస్థితులను చూసి పారవేస్తారంట. దేవుడని నమ్మిన విగ్రహాల్ని పారవేస్తారంట. కనుక నిన్ను నన్ను మనల్ని ఆ దేవాది దేవుడు పారవేసేవాడిగా లేడు. కనుకనే చాలా మంది ఈ దినాల్లో చూస్తే, ఈ దినాలే కాదు, గడిచిన దినాలే కాదు, సృష్టికర్త అయిన దేవుని కాపుదల్లోకి రాకోకుండా చాలా మంది ఏం చేస్తున్నారంటే ఏదో ఒక దేవుడు అని పూజిస్తూ ఉంటున్నారు, కొలుస్తూ ఉంటున్నారు, మొక్కుతూ ఉంటున్నారు. కనుకనే వాళ్ళు చేసిన ఆ పూజలకు తిరిగి వాళ్ళకి ప్రతిఫలం వస్తుందా, వాళ్ళకి మరి ధైర్యం వస్తుందా, వాళ్ళకి కాపుదల ఉందా అంటే ఆ టైంన కాపుదల లేక వాళ్ళు ఏం చేస్తారంట, దేవుని సన్నిధిలో నుండి ఆ ధ్వనులకు, ఉరుములకు, లేకపోతే ఆ మెరుపులకు ఆయన వచ్చేటప్పుడు ఆ బూర శబ్దం విని చాలా మంది ఏమవుతారు? ధైర్యం లేక ఎక్కడికి వెళ్తారంటున్నారు? కొండ గృహంలోకి వెళ్తారంట. ఇంకెక్కడికి వెళ్తారు? జ్ఞానబరిలోకి వెళ్తారు. అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు? వాళ్ళు కొండలతో ఏమని చెప్తారు? కొండలారా మమ్మల్ని కాపాడండి, జ్ఞానబరిలారా మమ్మల్ని ఈ ఉగ్రత నుంచి తప్పించండి అని పరుగులెడతారంట. కనుకనే ఇప్పుడు ఆ కొండలు కాపాడలేవు, జ్ఞానబరులు కూడా కాపాడలేవు. దాంట్లో దూరితే ఏమవుతుంది? జ్ఞానబరిలోకి వెళ్తే ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? ఎవరు పాట పాడేవాళ్ళు లేక, వాక్యం చెప్పేవాళ్ళు ఉండరు. నేల ఏమవుతుంది? భూకంపం వచ్చిన నేల ఏమవుతుంది? మళ్ళా కలుసుకుని మరణించిపోతారంట. కానీ నీకు నాకు దేవుడు అలాంటిది ఇవ్వలేదు. కనుక ఈ మంచి కాపరి నీ కొరకు ప్రాణం పెట్టాడన్న సంగతి మనము మర్చిపోతూ ఉంటున్నాం అనేకసార్లు. ఆ దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి ఎలాంటి కాపరి అన్నది మనం అర్థం చేసుకుంటే చూడండి, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో ఏం చేశాడు అన్నది మనం చూస్తాం. 13వ అధ్యాయం 20వ వచనం. హెబ్రీ పత్రిక 13:20లో గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు. చూడండి, ఇక్కడ ఈ కాపరి ఎవరంటే యేసు. కనుక యేసు క్రీస్తు మనందరికీ కూడా గడిచిన మరి 5 నెలల్లో దేవాది దేవుడు నీకెంత కాపుదల ఇచ్చాడు. ఇక్కడ అంటున్నాడు కదా, ఏమంటున్నాడు? గొర్రెల గొప్ప కాపరైన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి. చూడండి, ఇక్కడ దేవాది దేవుడి యొక్క రక్తమును బట్టి నువ్వు ఏమైనావు, నేనేమైనాను, మనమేమయ్యామంటే రక్షణ పొందగలిగాం. ఆయన రక్తము లేకోకుండా ఏ మానవుడు కూడా ఏమవడు? రక్షణ పొందలేడు. అందుకని ఏమి రాశారు? యేసు రక్తము ప్రతి పాపముల నుండి మిమ్మల్ని పవిత్రులుగా చేయును అని రాయబడుతూ ఉంది. యెషయా భక్తుడు కూడా అన్నాడు, ఎడ్డల రక్తం కాదు, కోడెల రక్తం కాదు, పొట్టేళ్ల రక్తం అంతకన్నా కాదు. ఏ రక్తం? దేవాది దేవుడు అంటాడు కొత్త నిబంధనలో, నా స్వరక్తం ఇచ్చి సంపాదించాను. ఇక్కడ చెప్తున్న మాటను బట్టి చూస్తే 20వ వచనంలో ఈ యేసు క్రీస్తు ప్రభువారు రక్తమును బట్టి మృతులు అంటే పాపముల చేత, అపరాధముల చేత చచ్చి ఉన్న మనల్ని బ్రతికించాడు. ఆయన రక్తం సిందించి, ఆయన రక్తం సిందించి మనల్ని ఏం చేశాడు? ఆత్మ సంబంధులుగా బ్రతికించిన వాడిగా ఉన్నాడు. కనుక ఆ దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు నీలో, నాలో, మనందరిలో ఉన్నాడు.
తదుపరి ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు దేవుని బిడ్డలు ఎవరు, నన్ను ఆరాధించేవారెవరు, గణపరిచేవారెవరు, హెచ్చించేవారెవరు, పూజించేవారెవరు, నన్ను ఎక్కువగా సంతోషపెట్టేవారు ఎవరని ఆ దేవాది దేవుడు చూస్తున్నాడు. కనుక ఆయన పేరేంటి? చూస్తున్న దేవుడు. కనుక ఈ ప్రజల కొరకు నేను ఒక నిబంధన చేసుకుంటాను. ఆ నిబంధన ఏంటంటే వాళ్ళ పాపాల నిమిత్తము నేను రక్తం చిందిస్తాను. కనుకని ఆయన రక్తం ఎలాంటి రక్తం? రాజుతోటి ఛాలెంజ్ చేశాడు కదా, ఏమన్నాడు? పిలాతుతోటి ఏమన్నాడు? నాలో పాపమున్నదని రుజువు చేయగలవా? కనుక ప్రశస్తమైన రక్తము నీ కొరకు సిందించాడన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. కనుకనే దేవుని యొక్క పిల్లలమైన మనం అనేక సార్లు మన ఫ్రెండ్స్ చెప్తా ఉంటారు కదా, నీ కొరకు ఏం చేస్తా నేను, నా ప్రాణమును, చెప్పండి అమ్మా, ఏమంటున్నారు? ప్రాణముని ఇస్తానంటాడు. అవసరం వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు 10 రూపాయలు కూడా ఇవ్వడం నాకు తెలిసి. సాట ఒక ఆయన నా దగ్గరికి వచ్చి నాకు ఆకలిస్తుంది అని చెప్పంటే నా దగ్గర 10 రూపాయలు ఉంటే 10 రూపాయలు ఇస్తే ఆయన తిరిగి ఇట్లా మడిచి నాకే కొట్టాడు. ఏంటి కారణం ఏంటి? 10 రూపాయలకి టీ కూడా రావట్లేదు అని అన్నాను. చూడండి ఎంత మార్పు వచ్చిందో చూడండి. కానీ దేవుల్లో మార్పు చెందాడా? దేవునిలో మరి ఈ వ్యక్తి ఎంతగా ఉన్నాడు? కనుక దేవాది దేవుడే నీ కొరకు తండ్రి అయిన దేవుని దగ్గర నిబంధన చేసుకుని భూలోకానికి వెళ్ళి భూలోకములున్న ప్రజలందరి కొరకు నా రక్తం చిందిస్తాను, నా రక్తాన్ని వారి కొరకు ధారపోస్తానన్నవాడు ఎవరైనా ఉన్నారా? చాలామంది దేవుళ్ళు అనబడిన వారు, ప్రభువులు అనబడిన వారు, దేవుడు అని పేరు పెట్టుకున్న వారు భూలోకం నుంచి వెళ్ళిపోయారు. కొంతమంది 3 దినాల్లో లెగుతామని సమాధి చేయించుకున్న వాళ్ళు కూడా పైకి వెళ్ళారు, కానీ మళ్ళా ఎప్పుడు కూడా కిందకు వచ్చిన వారు కారు. ఎవరన్నా వచ్చారా మీ ఊరిలో, మీ రాష్ట్రంలో ఎవరన్నా వచ్చారా? చూడండి, కారణం ఏంటంటే సృష్టికర్త అయిన దేవుడే నీ కొరకు తన రక్తాన్ని చిందించాడు. కనుకనే ఆ దేవాది దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారు చేసిన ఆ నిబంధనకు మనము ఎంతో కృతజ్ఞత కలిగి ఉండాలి. చూడండి, ఎందుకంటే ఈ లోకము మనది కాదు, మనతోటి ఏది రాదు. ఏది వస్తుంది అంటే ఆయన ఇచ్చిన రక్షణ, ఆయన ఇచ్చిన పాప క్షమాపణ, పరిశుద్ధత, పవిత్రత నిన్ను పరలోకం వరకు తీసుకుపోతా ఉంది. చూడండి, కీర్తన గ్రంథం 49వ అధ్యాయంలో ఏమని అంటున్నాడు చూడండి. కీర్తనలు 49వ అధ్యాయము 14వ వచనములో మనం చూస్తాం, వారు పాతాళములో మందగా కూర్చబడుదురు, మరణము వారికి కాపరి. కనుక ఇప్పుడు మరణము కొంతమందికి కాపరిగా ఉంటుందంట. ఏంటి కారణం? ఏంటంటే సృష్టికర్త అయిన దేవుణ్ణి ఎవరైతే ఆరాధించకుండా ఉంటారో, ఎవరైతే గణపరచకుండా ఉంటారో, ఎవరైతే హెచ్చించకుండా ఉంటారో, ఎవరైతే ఆ దేవుని పాదాల దగ్గర కూర్చోకుండా తన ఇష్టానికి తిరుగుతారో. ఈరోజు ఆదివారం సెలవు దినం కనుక జాలీగా తిరగాలని అనుకుంటే బైబిల్లో ఏమన్నాడు? రేపేమి సంభవించనో నీకు తెలీదు అంటాడు. కనుక ఇప్పుడు ఈ రోజు వారం కూడా కాదు, మనం బైబిల్ ప్రకారం మనము ఎప్పుడు వారం అంటున్నాడు? నిన్నటి వారమే. కనుక మనము నిన్నటి వారమైన మనకు దేవుని కాపుదల ఎంత ఉన్నది. కనుకనే చూడండి, ఇక్కడ వారు పాతాళములో మందగా కూర్చబడుదురు, మరణము వారికి కాపరేయుండును. కనుకని పాతాళములో కూర్చబడుతున్నారంట. అందుకని ఏమంటాడంటే యెషయా గ్రంథంలో, సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు విస్తారంగా ఉన్నారంట. అంటే దేవుని ఆరాధించేవారు తగ్గిపోతున్నారు, దేవుని గణపరిచేవారు వెనకబడిపోతున్నారు, దేవునికి మరి లోపడకుండా ఏమవుతున్నారంటే ఎంతో తన
స్వయానికి ఆధారపడిపోతున్నారు. కారణం ఏంటి చెప్పండి? రాను రాను ఏమైపోతుంది? ఆత్మీయ జీవితం ఏమైతుంది? దేవుడిచ్చిన ఒక మాట నెరవేరుతుంది. నాకు తెలిసి భూమి మీదకి నేను వచ్చినప్పుడు విశ్వాసులను కనుగొందునా. విశ్వాసంలో ఏమి లేదు. ఇది చెప్పాలా? విశ్వాసము కరువైపోతుంది, ఎండిపోతున్నారు, ఆత్మీయ జీవితంలో నష్టపోతున్నారు. చాలా మంది ఏమవుతున్నారంటే దేవునికి దూరం అయిపోతూ ఉంటున్నారు. ఈ లోకములో మనము ఎంతకాలమో జీవిస్తామో తెలియదు, కానీ పరలోకములో యుగాయుగాలు ఉండాలి అన్నప్పుడు ఈ లోకములోని దేవుని గణపరిచిన వాడు పరలోకంలో కూడా ఏముంటుంది? పరలోకంలో కూడా ఏముంటుంది చెప్పండి? ఏముంటుంది? ప్రార్థనలు ఉన్నాయా? అక్కడ ప్రార్థనలు ఉన్నాయా చెప్పండి? ప్రార్థన ఉందా? ఆరాధన ఉందా? గట్టిగా చెప్పాలా? అనుమానంగా చెప్తే కుదరదు. చూడండి, సర్వలోకములో ఉన్న పరిశుద్ధులందరూ కూడా దేవుని యొక్క దూతలతో అక్కడ ఏం చేస్తున్నారు? ఆరాధిస్తున్నారు. నిన్న ఒక ఆయన బాధ చెప్తున్నాడు, పరలోకంలో కూడా ఏం చేస్తారంట? అడుగుతూనే ఉంటారంట, ప్రార్థన చేస్తూనే ఉంటారంట. పరలోకంలో ప్రార్థన లేవు. పరలోకంలో దేవుని గణపరచడమే. అది ఈ లోకంలో నువ్వు గణపరిస్తేనే ఆ లోకంలో గణపరచగలవు. ఈ లోకములో ఎంత మొరపెట్టినా ఆ లోకంలో మొరపెట్టేది ఉండదు. ఆ లోకంలో ఆరాధించే వారిని చూసి వీళ్ళు మోగవాళ్ళుగా చూస్తూ ఉంటారంట. కనుక ఇక్కడ సాతాను అపవాది ఏం చేస్తుందంటే చాలా మందిని ఏం చేస్తుంది? నరకానికి వీడ్చుకెళ్ళిపోతుందంట, మందగా కూరుస్తుందంట. సృష్టికర్త అయిన దేవుణ్ణి ఘనపరచకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళందరి కొరకు అపవాది వెళ్ళి దేవుని దగ్గర ఫిర్యాదు చేస్తుంది కదా. కొత్త నిబంధనలో 15వ అధ్యాయంలో ధనవంతుడి గురించి ఏమని రాయబడుతూ ఉంది? ధనవంతుడు పాతాళంలో ఉండి ఏమని కేకలు పెడుతున్నాడు మనకు తెలుసు కదా, మనం చదవకుండా చెప్పొచ్చు. ఏమన్నాడు? తండ్రి అయిన అబ్రహామా. ఆ ఏడుపు ఏదో భూమి మీద ఉన్నప్పుడు ఏడవచ్చు కదా. అక్కడ ఏమంటున్నాడు? దేవాది దేవుడు ఏమంటున్నాడు? ఈ రాత్రి అన్నప్పుడు చెప్పాలి మీరే. ఇప్పుడు ఈ రాత్రి వెరివాడ, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నాను అన్నాడా? అడుగుతున్నారు అన్నాడా? అడుగుతున్నారు అంటే ఎవరు ఉన్నారు కదా. ఎవరున్నారు? అడిగేవాళ్ళు ఎవరున్నారు చెప్పండి? అడిగేవారు ఎవరున్నారు చెప్తాను. మిమ్మల్ని పిలిస్తే మమ్మల్ని అడిగితే ఎట్ట కుదురుద్దాని అని అంటున్నారా? చదవండి. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 16 వచనంలో 4 అడుగుతున్నారు అక్కడ. అవేమనగా పాతాళము, కనని గర్భము, నీరు చాలు అనని భూమి, చాలును అనని అగ్ని. చూడండి, వీళ్ళు అడుగుతున్నారు. సృష్టికర్తతో ఉండకపోతే వీళ్ళు వెళ్ళి వాళ్ళు మాకిచ్చేయి ప్రభా, వాళ్ళు నాకు ఇచ్చేసేయి. పాతాళం వెళ్ళి అడుగుతుంది. ఇక్కడ మందగా కూర్చబడి పడుతున్నారని ఇక్కడ రాశాడు. ఎవరు అడుగుతున్నారంటే ఆ ధనవంతుడు అక్కడ ఉండి కేకలు పెడుతున్నాడు. ఏమని అంటున్నాడు? ఇంకా నాకు 5 సహోదరులు ఉన్నారు, నన్ను అక్కడికి అన్నాడా లేదా? అనుమానమా? నన్ను అక్కడికి పంపించా అన్నాడా? చెప్పండి. లాజర్ని ఎండలో వచ్చిన వాడికి ఒక బాటిలో లేకపోతే ఒక లోటాడా లేకపోతే ఒక గలాసుడు నీళ్లు తాగితే సరిపోతే ఒక చిటికి నీరు సరిపోయిద్దా? ఎంత కావాలా? చూడండి, మరి దేవుని పిల్లలమైన మనం దేవుణ్ణి గణపరచకపోతే, దేవాది దేవుణ్ణి మరి ముందుగా వచ్చి ఆరాధించకపోతే
ఓ పాట అయిపోయినాక కొంతమంది 2 పాటలైనా కొంతమంది 3 పాటలైనా కొంతమంది మా ఏరియా ఆరాధన కూడా అయినా కొత్తారు. మరి వీళ్ళు భక్తులు అంటారా, దేవునికి ఇష్టలు అంటారా? కానీ పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారో అది విని చూసి కాపీ కొట్టి ఆరాధన చేసేవాళ్ళు కూడా ఉన్నారు మాకెళ్ళి. చూడండి, ఎందుకంటే సృష్టికర్త అయిన దేవుడు నీ విషయంలో బాధ్యత కలిగి ఉన్నాడు. ఆ దేవాది దేవుడు మరి ఎంతో చెప్పించాడు ఆ ధనవంతుడికి. కానీ ఆ ధనవంతుడు ఏమన్నాడు? ధనవంతుడు ఏమన్నాడు? చదువుకొని చెప్పాలా, నా ప్రాణమా తిను తాగు సుఖించు, నీకేది తక్కువ కాదు. కొదువు లేదంటే తక్కువ కాదు. అందుకనే ఆ ధనవంతుడి పేరు పెట్టాడు. ఏమన్నాడు? ఎర్రివాడ. ఓ ధనవంతుడా అన్నా, ఓయి ఎర్రివాడ, నీ ప్రాణాన్ని అడుగుతున్నారు. వీళ్ళే అడిగేది. పాతాళం అడుగుతుంది. పాతాళ గుండం బహు భయంకరమైన గండం. పాపులందరూ కూడా ఏమవుతున్నారు? అతడ కూర్చబడుతున్నారు. పరిశుద్ధులందరూ ఎక్కడికి వెళ్తున్నారు? పవిత్రమైన పరదేశకు. పరలోకానిక పరదేశిక చెప్పాలా? భక్తి గారు ఎక్కడ ఉన్నాడు? చాలామందికి అవమానం డౌట్గా ఉంది కదా. బైబిల్ పుట్టిన నాటి నుంచి, భూమి పుట్టిన కాంచి, మనుషుల్ని తయారు చేసిన నాటి నుండి ఈనాటి వరకు అందరూ కూడా పరదేశంలోనే ఉన్నారు. డౌటా ఏమన్నా? అంటే పరలోకాన్ని నుంచి దేవాది దేవుడు పరదేశికి వచ్చి తీర్పు తీర్చిన తర్వాత పరలోకానికి ఎవరు వెళ్ళాలో, దూతలకి ఎవరు ఆరాధించాలో, పాతాళానికి ఎవరు వెళ్ళాలో మొత్తం అంతా అక్కడ ఏమవుతుంది? ఫిల్టర్ చేయబడుతూ ఉంది. కనుకని కొంతమంది అంటారు, ఏమంటారు? మొన్న ఈ మధ్యకాలంలో మా మేనమామ చనిపోయాడు, నేను ఎక్కడో సువార్తలో వెళ్ళలేకపోయాను, మళ్ళీ చనిపోయాడు. నేను ఆరోగ్యం బాగోక నేను వల్ల ఇంకొక ఆయన చనిపోయాడు. చూడు, ఆయన బతికున్నప్పుడు వాక్యం చెబితే ఏమనేవాడంటే, చచ్చిరాకి ఎవడు చూశాడు రా, నిన్నగాక మొన్న పాస్టర్ అయ్యి నువ్వు చెప్పించావా అన్నాను. చూడండి, చెప్పిన మాట చెప్పకుండా వాక్యం చెప్తూనే ఉండేవాడు. నేను వెళ్తే దేవుడు ఆయన చనిపోకముందు 2 సంవత్సరాల కింద రక్షించుకున్నాడే కానీ దేవుని దగ్గర మరి చనిపోయే వరకు కూడా ఎంతో సాక్షిగా ఉన్నాడు. ఇక్కడ మనం చదువుకుంటే పాతాళము అడుగుతుందా లేకపోతే పరలోకం అడుగుతుందా ప్రజల్ని? చదవండి, దేవుని పిల్లలమైన మనం మరొక మాట చదువుకుంటాం. పరమగీతములు 1వ అధ్యాయము 7వ వచనం. నా ప్రాణప్రియుడా, నా ప్రాణప్రియుడా, ఈ మందలో మధ్యాహ్నమున ఎచ్చటి నీడకు వాటిని తోలుదును, నాతో చెప్పుము. చాలమ్మా. ఇప్పుడు ఇక్కడ దేవుని పిల్లలమైన మనం అదే వచనంలో ఏమని అంటున్నాడు అంటే, మధ్యాహ్నం ఏం జరుగుతుంది? మధ్యాహ్నం ఏం జరుగుతుంది? నష్టం మనకి. మధ్యాహ్నం ఏం జరుగుతుంది? మధ్యాహ్న సమయంలో నేను ఎక్కడికి తోలికెళ్ళాలి ఈ మందనాన్ని మాట్లాడుతూ ఉంది కదా. ఎక్కడికి ఏం జరుగుతుంది చూడండి. మధ్యాహ్నం 90వ కీర్తనలో 3వ వచనం. ఆ 91:3. ఆరు వచ్చి చదవండి. చీకటిలో సంచరించు తెగులుకైనను మధ్యాహ్నమందు ఏం చేస్తుందంట? రోగం పాడు చేస్తుంది. ఈ పాడు చేసేది రోగము నుండి కూడా నిన్నేం చేశాడు? దేవుడు తప్పించాడు కదా. నిన్నటి వరకు చూస్తే మరి భయంకరమైన వడగాళ్ళకు ఇంటిలో ఉన్న వారే చచ్చిపోయారు.
నిన్ను నన్ను మన అందరిని బ్రతికి అంటే మనల్ని చంపకుండా ఒక 1000 సంవత్సరాలు ఉంచుతాడు అనుకోవద్దు. ఎవరు ఎప్పుడు యాత్ర ముగించబడుతుందో ఎవరికి తెలియదు. కనుక ప్రాణము ఉన్నంత కాలము కూడా దేవుణ్ణి మనము గణపరిచే పనిలోనే మనము ఉన్నప్పుడు ఆ దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారంట ఎంతమంది ఆయన్ని ఆరాధిస్తున్నారు, ఎంతమంది ఆయన్ని గణపరుస్తున్నారు, ఎంతమంది ఆయన్ని హెచ్చిస్తున్నారో, ఎంతమంది ఆయన్ని పూజిస్తున్నారు అన్నది చూస్తున్నాడు. ఇప్పుడు ఈమె అంటుంది, నా ప్రాణప్రియుడా నీ మందను నేను ఎక్కడికో తోలికెళ్ళాలి, ఎచ్చట మేపుదును. కనుక మధ్యాహ్నం అయింది కనుక మరి మందకు నీడ కావాలి. కనుక నీవు నేను కూడా ఆయన నీడ కింద ఉంటున్నామన్న సంగతి మర్చిపోకూడదు. ఆయన నీడ కింద మనం ఉంటున్నాం. ఆయన యొక్క బిడలుగా మనం ఆయన ఆధారం చేసుకుని మనం ఈ లోకంలో సంచరిస్తుంటున్నాం. కారణం ఏంటంటే ఆ దేవాది దేవుడు నీకు అంత కాపుదల ఎందుకు ఇస్తున్నాడు, భద్రత ఎందుకు ఇస్తున్నాడు? నీ ఇష్టానుసారంగా తిరగడానికి, నా ఇష్టానుసారం బ్రతకడానికి కాదు, కానీ ఆయన రక్తము నీ మీద ప్రోక్షించబడింది. ఉచితముగా ఆయన నీకు రక్షణ ఇచ్చాడు. ఉచితముగా ఆయన రక్తంతో నీ పాపాలన్నీ కడిగిన వాడిగా ఉన్నాడు. అందుకని ఆమె ఆయన మీద ఆధారపడి మాట్లాడుతుంది, నీ మందను నేను ఎక్కడికి తీసుకువెళ్ళాలి. అందుకే భక్తుడు అంటాడు కదా, మోషే మహోన్నతుని చాటున నివసించువాడే, ఆయన చాటుకి తీసుకెళ్ళాలి అని అడుగుతా ఉందన్నమాట. కనుక మధ్యాహ్నము పాడు చేసే రోగాలకి అప్పచెప్పలేదు దేవుడు నిన్ను. అర్ధరాత్రి లేకపోతే రాత్రి టైంలో పాడు చేసే రోగానికి అప్పచెప్పలేదు. డాక్టర్ గారు చెప్పారు, రాత్రికాల సమయంలోనంట బయట పడుకుంటే వెన్నెల దెబ్బకు పెరాలసిస్ వస్తుందంట. డాక్టర్ గారిని అడిగి చెప్పారు. మధ్యాహ్నం వడదెబ్బ తగిలితే రాత్రి టైంలోనేమో వెన్నెల దెబ్బ తగులుతుందంట. కనుక ఎన్ని దెబ్బల నుంచి నిన్నేం చేశాడు దేవుడు అంటే కాపాడుతూ వచ్చాడు. కనుక మానవుడు దేవునికి ఇంకా ఏం చేయలేకపోతున్నాడు, ఆరాధించలేకపోతున్నాడు. చూడండి, ఉదయం నుండి ఇప్పుడు వరకు దారి పొడుగుతా ట్రైన్లో ఎన్నో మైకలు వింటూ వస్తున్నాం. పాడి నరాలు గుంజుకుపోయి అట్లా కూర్చుని వాక్యం చెప్పేటప్పుడు నిద్రపోతూ ఉంటారు కొంతమంది. అదే ఆరాధన అనుకుంటున్నారు, అదే భక్తి అనుకుంటున్నారు కొంతమంది. చూడండి, దేవుని పిల్లలమైన మనం ఆ దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో బ్రతికిస్తున్నారంటే మన యొక్క జ్ఞానము తెలివి కాదు, కానీ దేవుని ఉచితమైన కృపే కదా. అవునా కాదా? చూడండి, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 17వ వచనం. పదహారు నుంచి చదవండి. 16 వచ్చి చదవక, నేను నిన్ను అనుసరించు కాపరినై ఉండుట మానలేదు, ఘోరమైన దినములు చూడవలనని నేను కోరలేదు. కనుకని ఈ భక్తుడు అంటున్నాడు కదా, ఏమని ఆరాధిస్తున్నాడు, ఏమని కనపడుతున్నాడు, ఏమంటున్నాడు? నేను నిన్ను అనుసరించు కాపరినని చెప్తున్నాడు. కనుక దేవుని అనుసరించి మనం నడుచుకున్నప్పుడు మనకి మేలు కూడా తక్కువ కాదు. కనుకని దేవాది దేవునికి వేరుగా ఉండి మనం ఏదో సంపాదించాలంటే మనం ఏమాత్రం కూడా సంపాదించలేము. కనుకని ఆ దేవాది దేవుడిని ఎలా హెచ్చిస్తున్నాడు, ఎలా కనపరుస్తున్నాడు ఇర్మియా భక్తుడు. చదవండి. ఆపత్కాలముందు నీవే నా ఆశ్రయము. చూడు, నాకు అధైర్యము పుట్టించడము, నాకు భయం పుట్టించొద్దు. నేను నిన్ను అనుసరిస్తున్నాను,
మనం ఎంతగా అనుసరిస్తూ నడుస్తున్నాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 17వ వచనంలో కూడా ఏలైనగా సింహాసనమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి, జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి భాష బిందువులను తుడిచివేయును. సృష్టికర్త అయిన దేవుడు ఎలా ఉన్నాడంట? మనకి ఎలా ఉన్నాడు? కాపరిగా ఉన్నాడు. దేవుడే మనకి కాపరిగా ఉన్నాడంటే ఇంకా మనకి భయమే అలా? ఈ లోకంలో ఉన్నంత కాలము కూడా నీకు ఇచ్చిన రక్షణను బట్టి రే అనక పగలనక ఒక ఆదివారం ఆరాధించడమే కాదు, ఆదివారమే దేవుణ్ణి గణపరచడం కాదు, ఇది పవిత్రమైన రోజుగా, పవిత్రమైన దినముగా మనం పాటిస్తూ ఉంటున్నాం. ప్రతిరోజు కూడా ఏం చేయాలి? దేవాది దేవుణ్ణి ఏం చేయాలి? 4 గంటల్లో లేచిన వాడు చేయొద్దండి. 5, 6, 7, 8, 3:30 12 గంటల దాకా ప్రార్థన చేసుకున్నాను. క్షమించండి, ఏమనుకోతున్నాను. 3:30కి మెలకు వచ్చేసింది నాకు. 3:30కి అక్క లేచి ఫోన్ చూసి 3:30 అయ్యిందయ్యా, ఎక్కడికైనా పిలిస్తే చాలు నీకు నిద్ర పట్టదు. కొంతసేపు కొంతసేపు నన్ను నేను సిద్ధపరచుకుని ఎంతసేపు ఆరాధించాలో అంతసేపు ఆరాధించి, ఇది డైలీ జరిగే ప్రక్రియ నాకు. ప్రతిరోజు ఎక్కువ జామున ఆరాధన చేయకుండా ప్రార్థన చేయను. నేను ప్రార్థన తక్కువే. నాకు దేవుడు ఇచ్చిన ఆలోచన అలాంటిది ఒకప్పుడు రక్షణ పడినప్పుడు. ఎందుకంటే ఒక మాట చాలు. అంటే ఏమనుకోదు, మనం అడగకుందే మనకు అక్రమం తెలుసు అన్నాడు కదా. ఇంకా అడిగి 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 మనం అటే ఉండాల్సిన పని ఉంది అని నేను ఎక్కువగా దేవుణ్ణి గణపరుతూ నేర్చుకున్నాను అన్నమాట. ఇక్కడ అదే చెబుతున్నాడు. ఏమంటున్నాడు? 17వ వచనంలో చదవండి. సింహాసనమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి, జీవజలముల బొగ్గల ఎద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి భాష బిందువులు తుడిసివేయును. కనుక ఈ 5 నెలలు ఎన్ని రకాలుగా బాధలు వచ్చినప్పటికీ, ఎన్ని రకాలటువంటి వ్యాధులు వచ్చినప్పటికీ కూడా, ఎన్ని రకాల పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా నిన్ను దేవుడు ఏం చేస్తున్నారు? ఆదరిస్తూ నీ కన్నీరు తుడుస్తున్నాడు. తెలియని రీతిగా ఆదరణ పొందుతూ ఉంటున్నాం. ఎన్ని రకాలుగా ఆ దేవాది దేవుడు ఇస్తున్నప్పటికీ కూడా మానవుడు ఇంకా అర్థం చేసుకోకుండా ఏం చేస్తున్నాడు? దేవాది దేవుడిని ఏం చేస్తున్నారు చెప్పండి? హేళన చేసేవారుగా ఉంటున్నారు. ఘనపరచాల్సిన మానవుడు ఎగతాళి చేస్తుంటున్నాడు, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎండిపోయిన మాన అంటాడు ఒకడు, సున్ని వేసుకున్నాడంటాడు ఇంకొకడు, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటున్నారు. ఒక దినాన్ని ఏమవుతారు? వీళ్ళందరూ కూడా ఒక దినాన్ని ఏమవుతారు? తీర్పు దినాన వారి వారి వంతుల చొప్పున నీకు ఇచ్చిన ఆయుష్, నీకు ఇచ్చిన ఆరోగ్యము, నీకు ఇచ్చిన అందము, నీకు ఇచ్చిన ఆ విద్య, నీకు ఇచ్చిన ఆస్తిని బట్టి నువ్వు నన్ను ఏం చేసావు అని అంటే ఏం చెప్తాడు? రేపొద్దున సింహాసనం ఎదుట నిలబడినప్పుడు ఏం చెప్తాడు? నోటి మాట ఉంటుందా? కంటి చూపే కానీ నోటి మాట ఉండదు. నాకు తెలిసి కంటి చూపే అలా చూడటమే. అంటే కారణం ఏంటంటే ఈ లోకంలో ఉన్నప్పుడు నువ్వు ఎంతగా ఘనపరిచావు నన్ను అని మొట్టమొదటిగా అడిగితే, ఎందుకంటే కారణం ఏంటంటే విశ్వాసికి ఒక తీర్పు అయితే సేవకులకు 2 తీర్పులు అన్నాడు కదా. అంటే సత్యాన్ని సత్యముగా చెప్పకపోతే మాకు 2, సత్యాన్ని మీరు సరిగా పాటించకపోతే
ఆ ఒకటే కఠినమై అయి ఉండొచ్చేమో అని నేను అనుకుంటున్నాను. ఎంత కోపం మీకు మా మీద ఎంత అసూయ అనుకుంటున్నారా? చూడు, దేవుడు కోరుకునేది ఏంటంటే నేనుండి ఎండి బంగారాలు కోరుకోవటం లేదు, అష్ట ఐశ్వర్యాలు కోరుకోవటం లేదు, దేవాది దేవుడు కొబ్బరికాయలు కోరుకోవటం లేదు. ఏం కోరుకుంటున్నాడు అంటే, మా ఏరియాలో ఏలూరు నుంచి పక్కన ఒక ఊరికి పిలువబడ్డ పోతున్నూరు వెళ్తుంటే ఆ ఊరిలో మా మధ్యలో ఒక ఊరు, మా మేనగోళ్ళ ఊరు ఉంది. అక్కడ దిగాల్సి వచ్చింది. దిగి వాళ్ళని పలకరించాలని వెళ్తే ఆమె ఏమందంటే, ఈరోజు అసలు ఎంత బాగా ఆరాధన చేసామో అనంది. ఆదివారం సాయంత్రం అన్నమాట. ఎంత బాగా ఆరాధన చేసి ఒక్కసారి చెయ్యమ్మా అన్నా నేను. మా మేనగోళ్ళు, ఎంత బాగా ఆరాధన చేసావు, నేను వింటాను, ఒకసారి చేయంటే ఏముంది, మొదలుపెట్టిన కానీ మా మామను కాపాడు, అన్నను కాపాడు, అక్కను కాపాడు. ఇది ప్రార్థన తల్లే, ఆరాధన అది కాదు. ఆరాధనకి ప్రార్థనకి తేడా తెలియదు నీకు. అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆటో ఎక్కిన తర్వాత ఇంకొక అతను స్వార్థ చెప్తున్న అతను ఏమన్నాడు, పాస్టర్ గారు నా సంగతి నీకు తెలియదు అన్నాడు. నాకేం తెలుసు, నీ ఊరోడు కాదు, నీ బజారోడు కాదు, నీ పక్కోడు కాదు, నా ఫ్రెండ్ అంతకన్నా కాదు, నువ్వు చెప్తే కన్నా తెలిసేదని అన్నాను. క్రిస్మస్కి వెళితే మళ్ళా క్రిస్మస్కి వెళ్తానండి నేను ఆరాధనకి. వెళ్ళేటప్పుడు ఏం చేస్తానో తెలుసా, 12 కొబ్బరికాయలు తీసుకెళ్తా. ఎందుకు చెప్పండమ్మా? నెలెన్ని అంటే నెలకొకసారి నేను హాజరవుతున్నానని దేవునికి కొబ్బరికాయ. ఎందుకురా నాయన, నేను ఎత్తినేసి కొట్టుకోడాక కొబ్బరికాయలు, చేతి నిండా మూతి నిండా రుద్రదాక్షకాయలు కట్టుకున్నావు, కొబ్బరికాయలు కూడా కట్టుకోపోయావా అని, అది కాదు ఇది అని చెప్తే ఆ యవనస్తులు, నేను చెప్తూనే ఉన్నాను, ఎందుకు నాకు కళ్ళు అంటే ఆ ముందు రాత్రి నిద్రలేదు, అవతల నిద్రలేదు. నేను నిద్రపోతే ఏం మాట్లాడినా నాకు తెలియదు, కానీ సువార్త చెప్తూనే ఉన్నాను. ఆటో మీద దిగేసరికి మెల్లవి కానీ చేతులు కానీ ఏమీ లేవు, తెంపేస్తాను ఉన్నాను, నేను చెప్తాను ఉన్నాను. దేవుని ఆత్మతని దర్శిస్తూనే ఉన్నాను. నాకు భయం వేసింది. దిగేటప్పుడు ఆటో డ్రైవర్ చెప్పాడు, అయ్యగారు మీరు దిగాల్సిన స్టేజ్ వచ్చింది, దిగండి పాస్టర్ గారు అంటే, నేనేం చెప్పాను ఇప్పుడు దాకా అని ఆ బాబుని అడిగితే ఆయన చెప్పాడు నాకు, మీరు చెప్పే ప్రతి మాట కూడా నాకు అర్థమైంది. మీకెంత అర్థమైందో నాకు తెలియదు, కానీ ఇక్కడ సృష్టికర్త అయిన దేవుడు బిడలంగా మనల్ని ఎంతగా కాపాడుతున్నాడు. చదవండి ఒక్క మాట మనం చదువుకుని మనం ఆరాధనలోకి ప్రవేశిద్దాం. కీర్తన గ్రంథం 28వ అధ్యాయము 9వ వచనం మనం చదువుతాం. కీర్తనలు 28:9. నీ జనులకు నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదించుము, వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరించుము. కనుక మనకి కాపరి అనేవాడు ఎవరున్నారు? దేవుని పిల్లలమైన మనం, దేవాది దేవుడికి మనం నైట్ టైము మనం లేకపోతే ఎక్కడన్నా వెళ్ళేటప్పుడు ఏమని చెప్తాం, ఏమని ప్రార్థన చేస్తుంటాం, ఏమని చేస్తుంటాం? కొంతమంది చెప్తూ ఉంటారు, ఏమంటారు కదా, ఏమని ప్రార్థనలో ఏమని తెలియపరుస్తారు? మా పడకల చుట్టూ మీ బంగారు దూతలను కావలించు. మామూలు దూతలు కాదు కదా, మట్టి దూతలు కాదు, కర్ర దూతలు కాదు. ఏ దూతలు కావాలా? బంగారు దూతను కావలించే. మేము కడుపారా నిద్ర తిన్నాము, కంటారా నిద్రపోతాం. చూడండి, దేవుని పిల్లలమైన మనం ఈ లోకంలో మనము ఎలా ఉన్నప్పటికీ కూడా ఆ దేవుడు నిన్ను కాస్తూనే ఉంటున్నాడు. అందుకని చెప్తున్నాడు మలాకీ గ్రంథం, ఇప్పుడు టైం లేదు కానీ 3వ అధ్యాయంలో చెప్తాడు, ఇదిగో నీకు ముందుగా నా దూతను పంపించాను అంటాడు. దేవుని మందిరంలోకి, దేవుని ఇంటిలోకి తన దూత నీకంటే ముందు ఇక్కడికి వచ్చిందంట.
ఎందుకు వచ్చింది అని అంటే ప్రకటన గ్రంథం 11 అధ్యాయం 2-3 వచనాలు అంటాడు. ఎందుకు వచ్చింది ఆ దూత? ఒక్కసారి చివరి మాట చదవండి. ప్రకటన గ్రంథం 11 అధ్యాయం 2-3 వచనాలు అది చదువుకుని మనం. ఆలయమునకు ఎలుపుట ఆవరణమును కొలత వేయ విడిచిపెట్టుము, అది అన్నిలకి ఇవ్వబడెను. పదకొండు అధ్యాయనక 2వ వచనం మొదటి వచనం చదవండి. మరియు ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర నాకిచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించు వారిని లెక్క పెట్టుము. అంటే నువ్వు ఆరాధిస్తున్నావా లేదా అన్నది దేవుడు ఏం చేస్తున్నారు? పూజ అనేది మందే. పూజ అనే మాట మనకు రాదు కదా, కనుక నేను వేరే వాళ్ళు ఉపయోగిస్తున్నారు. ఇక్కడ సృష్టికర్త అయిన దేవుడు నిన్ను లెక్కేసుకుంటున్నాడంట. ఇక్కడ చెప్తున్నాడు కదా, పూజించు వారిని లెక్క పెట్టటకు ఆలయంలోకి తన దూత వచ్చిందంట. కనుక నీ దేవుని పిల్లలమైన మనం దేవాది దేవుడికి కావాల్సింది ఏంటి అంటే ఆయన ఘనపరచడమే, ఆయన్ని మహిమపరచడమే, ఆయన హెచ్చించడమే, ఆయన పూజించడం తప్ప వేరొకటి ఏమీ కూడా లేదు. కనుకనే మనము ఈ లోకములో ఆత్మీయంగా ఎదగాలంటే, ఆత్మీయంగా ఉండాలంటే, ఆత్మీయంగా మరి ఇంకొకరికి మాటలు దేవుని మాటలు చెప్పాలంటే మనం ఎడతెగకుండా ఆయన్ని ఘనపరిచే వారంగా పూజించే వారంగా ఉంటేనే. లేకపోతే ఎంతకాలమో దేవునికి ఘనత రాకపోతే మనుషుల ద్వారా ఏమైపోతారు? మనుషులు ఈ లోకం నుంచి ఏమైపోతారు? ఏమవుతారు? చనిపోతారు. కారణం ఏంటి? మనుషులు దేవుని ఘనపరచని కారణం చేత దేవాది దేవుడు ప్రకృతికి అప్పగించేస్తాడు. మనల్ని అలా లేకోకుండా చేసినందుకు దేవునికి మనం ఎంతో కృతజ్ఞత చెల్లించనై ఉన్నాం. కావున నిన్ను అడిగాను, హఠాత్తుగా వాళ్ళ ఇంటికి వెళ్తే జపదండ ఒకటి పెట్టుకుని ఇలా 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 లెక్క పెడతా ఆరాధిస్తుందంట, కుర్చీలో కూర్చొని ఆరుబయట. సరే అప్పుడు వదిలేసిన తర్వాత అడిగాను. అడిగితే ఏమన్నంటే పూసలంట లెక్క పెట్టుకుంటే ఎన్నిసార్లు ఆరాధించామో లెక్క పెడుతుందంట ఒక ఆమె చెప్తుంది. ఏమండి, అలా దేవాది దేవుడికి 1000 నోటుతో స్తుతించినప్పటికీ కూడా మనం ఎవరు చెప్పాలా? రుణస్థులమే. రుణమే ఉన్నాయి. ఇంకా రుణం ఉందా లేదా? కోటి స్తుతులు చెల్లించినా కానీ రుణస్థులమే. 1,000,000 సార్లు ఒక రోజుకి ఆరాధించినా కానీ ఆయన మెప్పించలేము అని నేను తెలుసుకున్న సత్యం. కనుకని దేవుని పిల్లలమైన మనము ఆ దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి లెక్కలో నీవు నేను మనము ఆరాధించేవారు ఉన్నామన్న సంగతి మర్చిపోకూడదు. అందుకే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, అందుకే నిన్ను రక్షించుకున్నాడు, అందుకే నిన్ను ఆయన బిడ్డగా పరిశుద్ధుడిగా దేవుడు చేశాడు. లోకములు ఇంకా ఎంతోమంది లేని ఘనత దేవునికి ఇచ్చాడు. నీకోసం ఆయన రాబోతూ ఉంటున్నాడు. పరలోకాన్ని విడిచి ఎందుకు వస్తున్నాడు అంటే పరిశుద్ధులైన వారు తీసుకువెళ్ళటానికి. కనుకని మనం దేవుని పిల్లలమైన మనం ఎడతెగకుండా జామును కూడా మనం ఆరాధించినప్పుడు ఆయన దూతలు సంచరిస్తూ ఉంటారంట. దేవదూతలు సంచరిస్తే టైంలో మనం హాయిగా నిద్రపోతే ఏమిచ్చి వెళ్తాడు? దేవుళ్ళు ఇస్తాడా? ఆశీర్వాదాలు ఇస్తాడా? మేల్కొల్పిస్తాడా? ఏమిస్తాడు? మీ ఆలోచన ఏంది చెప్పండి. దేవుణ్ణి తెల్లవారుజామున ఆయనకి ఆరాధన చేస్తే అంటే ప్రతిరోజు కూడా దేవుణ్ణి ఏం చేయాలా? స్తుతించాలి, ఘనపరచాలి. మనం ఒక ఆదివారమే అనుకుంటాం. కనుకని దేవుడు నీకు ఇచ్చిన రక్షణను బట్టి
నువ్వు అందరికీ ఎదుట వినబడులాగా ఆరాధించండి. అప్పుడేది దేవుడు నీ ఆరాధనలో ఆగ్రహించేవాడిగా ఉంటాడు. ఎందుకని ఆయన పేరేంటి? ఆరాధనలకు యోగ్యుడు, స్తుతులకు పాత్రుడు, స్తోత్రాలు. యోగ్యుడు అంటే ఏంటి? చెప్పనా పరిశుద్ధరానా? యోగ్యుడు అంటే ఏంటి? తగినవాడు అంటే నీ ఆరాధనని ఇష్టపడేవాడు. చూడండి, ఎందుకంటే ఒక చిన్న మాట చెప్తాను, ఆయనకు చూడండి. మీరు బైబిల్ చూడద్దని ఆయనకు చూడాలా. నేను రక్షింపబడిన కొత్తలో ఇది ఎప్పుడు చెప్పానో నాకు తెలియదు, కానీ మళ్ళా గుర్తొచ్చింది చెప్తాను మీకు. ఈ ఆరాధన అనేది దేవుడి దగ్గరికి ఎలా వెళ్తుంది అని నేను ఆలోచించాను. మీరేం చెప్తారు? ఎలా వెళ్తుంది ఒకసారి ఆలోచించి చెప్పండి. త్వరగా ఆరాధన ఎలా వెళ్తుంది అనా? ఆరాధన ఎలా వెళ్తుంది చెప్పాలి అందరూ. మీకు తోసింది చెప్పండి. నాకు దేవుడు సరే ఓకే. రక్షింపబడిన కొత్తలో అంటే ఒక సంవత్సరం అయినాక 97 అక్టోబర్ 25 రాత్రి రక్షింపడ్డాను. 98లో దేవుడు నాకు ఒక దర్శనాన్ని మన చర్చిలో చూపించారు. ఆదివారం ఆరాధన చేసే టైంలో ఆ దేవాది దేవుని దగ్గర నుంచి పరలోకం నుంచి ఒక దూత దిగింది కిందకు. వెనక నుండి ఆరాధన చేసుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరి దగ్గరికి ఒక బంగారు పాత్ర తీసుకొచ్చి అలా ప్రతి ఒక్కరు నోటి దగ్గర ఇట్లా పెడుతూ ఉంది. వాళ్ళు ఆరాధన చేసిన ఈ కొద్ది స్థుతి ఆరాధన నీకే సమర్పిస్తున్నా అన్నప్పుడు మళ్ళీ మూత వేసి ఇంకోళ్ళ దగ్గర తిరిగి అన్న దగ్గరికి అంటే సేవకుల దగ్గరికి తిరిగి తీసుకొచ్చింది. మిమ్మల్ని తప్పట్టుకోవటం కాదు, నేను చూసిన దర్శనం చెబుతున్నా మీకు అంతే. చివరికి ఆ అన్న చేసిన ఆరాధన మా ఆరాధనలన్నీ అని నీకే అర్పిస్తున్నానని చెప్పాడు దేవునికి. ఇదంతా అయ్యేదాకా నేను నిద్రపోయి కలగన్నది కాదు. ఆ దేవదూత ఇలా మూత వేసుకుని అలా ఇట్లా అండి పెద్ద రెక్కలతో అలా వెళ్ళిపోయింది అనమాట. దేవుని యొక్క దగ్గర మన కన్నీరు కార్చింది బుడ్డిలో దాచిపెట్టినప్పుడు ఈ ఆరాధన కూడా ఇలా వెళ్తుందా అని నేను అర్థం చేసుకున్నాను. ఆ ఆరాధన దేవుని దగ్గరికి అలాగా తీసుకెళ్ళిపోయింది అనమాట. కనుక నేను ఈ ఆరాధన ఎంత విలువైందో తెలుసా? మన రక్షణ కంటే, మన పాప క్షమాపణ కంటే దేవుణ్ణి ఆరాధించుట మొట్టమొదటిగా చాలా గొప్పది. ఎందుకంటే రక్షణ పొందకుండా మనం ఆరాధించలేమనుకో. సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధన చాలా చాలా రీతిగా మరి ఆయన ఆగ్రహించేవాడిగా ఉన్నాడనమాట. కనుక అలాంటి దేవునికి మనము సనుగుతూ గొనుగుతూ పక్కన వాళ్ళు వినపడకుండా ఉంటూ అలాంటి రీతిగా చేస్తే దేవునికి మహిమ కాదు. కనుకనే మనకిచ్చిన స్వరంతో దేవుని మనం ఘనపరుద్దాం. దేవుడి మాటలు దీవించిందాక.